దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అనెను. ఆయన ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? తోటలో ఉండాలి. ఆయనకు ఒక బాధ్యత అప్పగించినాడు. అమ్మా, అయ్యా, నీ తండ్రి నీ తల్లి లేనప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? జాగ్రత్త. ఎవరో చూడనప్పుడు ఎక్కడుంటున్నావో జాగ్రత్త. నీ కొంప ముంచుతుంది అదే. నువ్వు పాపంలో పడిపోతున్నావు అక్కడనే. వెళ్ళకూడని చోటుకెళ్తున్నావు, ఉండకూడని చోటుకుంటున్నావు, అక్కడ నువ్వు కొట్టుకుపోతున్నావు. నీ ఆత్మీయత అంతా నాశనం అయిపోతుంది. నీకు బుద్ధి రావట్లేదు, ఇంకా నీ జ్ఞానం వెళ్ళట్లేదు. ఇంకా నువ్వెక్కడ ఉండాలి? బైబిల్ సెలవిస్తుంది. ఏమన్నాడు ఆదాము పిలిచి? ఆదామా, నువ్వెక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండాలి. మరొక చోటికి వెళితే అది పాపము. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో పాపం చేస్తూ వచ్చినారు. మోయాబీలతో కలవద్దు దేవుని ప్రజలు. కానీ కలిసి పాపం చేసిన కారణం చేత అక్కడ భయంకరమైన తెగులు దేవుడు పంపించినాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆదామా నువ్వెక్కడున్నావు అని అన్నాడు. 10వ వచనం. అందుకతడు నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. ఏమన్నాడు? మీరు బాగా గమనించండి. తప్పు చేసిన వాళ్ళకు అసలు ధైర్యం ఉండదు. అమ్మా, మీరు ఎవరినైనా గమనించాలి. తప్పు చేసిన వాళ్ళకి ధైర్యం ఉండదు. తప్పు చేయనప్పుడు తల నరికినా ధైర్యం ఉంటుంది. అమ్మా, పిల్లలు నువ్వు వినాలి నాన్న. తప్పు చేయనప్పుడు తల నరుకుతున్నా కానీ ధైర్యం ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే నీకు భయంతోనే వెంటాడుతుంది. అందుకని చస్తా అంటావు, అందుకని ఎక్కడైనా పోతా అంటావు, అందుకని ఏమైనా చేసుకుంటా అంటావు. ఇదన్నిటికీ కారణం నువ్వు తప్పు చేసిన కారణం చేతనే నీ పాపములు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. బైబిల్లో సెలవిస్తుంది. కాబట్టి మనం గమనిస్తే ఎప్పుడైతే తప్పు చేసినాడో ఆదాము అవ్వలు వారికి ఏమొచ్చింది? భయం వచ్చింది. అంతవరకు భయం లేదు.